హలో! దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ. ఇందాక చూడండి మీకు కూడా ఎందుకు అనేది అర్థమవుతుందనమాట. మీ అందరికీ నా హాబీ ఏంటో తెలుసు సింగింగ్. ఎందుకంటే నేను సింగింగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తాను కాబట్టి యూ విల్ నో దట్ మై హాబీ ఈస్ సింగింగ్. బట్ మీ ఎవ్వరికీ తెలియంది ఆర్ ఐ వుడ్ సే మీలో కొంతమందికి మాత్రమే తెలిసింది ఐ యామ్ ఎ క్లాసికల్ డాన్సర్ టూ. ఐ లవ్ డాన్సింగ్ అండ్ దాని ఒక 6-7 ఇయర్స్ అవుతున్నట్టుంది నేను డాన్స్ చేయడం ఆపేసి. ప్రాక్టీస్ చేయడం ఆపేసి. బికాస్ ఆఫ్ వాటెవర్ రీజన్స్. దాని తర్వాతన మళ్ళీ నాకొక ఛాన్స్ గురించి వెయిట్ చేస్తూ ఉండే. మళ్ళీ ఆ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలి. మళ్ళీ నేను డాన్స్ చేయాలి అని ఒక్క ఛాన్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. దాని తర్వాత చాలా ట్రై చేశాను. బట్ నాకు కుదరలేదు. నేనేంటంటే డాన్స్‌ని ఎప్పుడో ఒక ఆర్ట్ ఫార్మ్ లాగానో, లేదా ఒక టైమ్ పాస్ థింగ్ లాగానో అలా ఇప్పుడు నేను ట్రీట్ చేయలేదు. టు మీ మ్యూజిక్ అండ్ డాన్స్ ఆర్ ఈక్వల్ టు గాడ్. నేనెప్పుడు వాటిని అలాగే ట్రీట్ చేశాను కూడా. అండ్ దాని తర్వాతన ఒక 1 మంత్ నుంచి నాకింక ఎలాగైనా డాన్స్ జాయిన్ అవ్వాలి. మళ్ళీ నేను పెర్ఫార్మన్సెస్ ఇవ్వాలి అని నాకు ఆశ ఎక్కువైపోయిందనమాట. ఆ తర్వాతన కరెక్ట్‌గా నేను అదే టైంలో తెలుసుకుంటున్నాను డాన్స్ క్లాసెస్ గురించి, డాన్స్ క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, టైమింగ్స్ ఏంటి, కుదరట్లేదు. బట్ అదే టైంలో నాకు ఒక డాన్స్ ఇన్‌స్టిట్యూషన్ లక్కీగా ఒక డాన్స్ ఇన్‌స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నాను. అండ్ ఆ ఇన్‌స్టిట్యూషన్ పేరొచ్చేసి భావయామి డాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్. వాళ్ళని నేను ట్యాగ్ చేస్తాను. సో, ఇంక వాళ్ళ గురించి తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇంక ఓకే. ఎలాగైనా ఐ షుడ్ రీజాయిన్ మై క్లాసెస్ అని అనిపిచ్చింది. అండ్ మా డ్యాడీ వాళ్ళకి చెప్పాను. మా మమ్మీ వాళ్ళకి చెప్పాను. లక్కీలీ మా పేరెంట్స్ నాకు నేను తీసుకున్న ప్రతి డెసిషన్‌లో వాళ్ళు నాకు సపోర్ట్ ఉంటారు. సో, ఆహ్, ఐ వెంట్ టు దెమ్ అండ్ ఐవ్ సెడ్ దెమ్ దట్ ఐ వాంట్ టు రీజాయిన్ మై క్లాసెస్ అండ్ దే ఆర్ హ్యాపీ.